ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेण स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। హరి ఓం. భగవద్గీత రెండో అధ్యాయం. ఒకసారి శ్లోకాస్ చదువుదాము 39 నుంచి. ఏషా తే విహితా సాంఖ్యే एषा ते विहिता साङ्ख्ये బుద్ధిర్యోగే త్విమాం శృణు. बुद्धिर्योगे त्विमां शृणु। బుద్ధ్యా యుక్తో యయా పార్థ बुद्ध्या युक्तो यया पार्थ కర్మబంధం ప్రహాస్యసి. कर्मबन्धं प्रहास्यसि। నేహాభిక్రమణాశోస్తి नेहाभिक्रमनाशोऽस्ति ప్రత్యవాయో న విద్యతే. प्रत्यवायो न विद्यते। స్వల్పమప్యస్య ధర్మస్య स्वल्पमप्यस्य धर्मस्य త్రాయతే మహతో భయాత్. त्रायते महतो भयात्। వ్యవసాయాత్మికా బుద్ధిః व्यवसायात्मिका बुद्धिः ఏకేహ కురు నందన. एकेह कुरु नन्दन। బహుశా కాహ్యనంతాశ్చ बहुशाकाह्यनन्ताश्च బుద్ధయో వ్యవసాయిణాం. बुद्धयो व्यवसायिनाम्। రైట్. సో ఇక్కడ చెప్తున్నారు ఏంటి అని అంటే, ఇంతకు ముందు వరకు సాంఖ్య జ్ఞానం చెప్పడం అయిపోయింది, దాని తర్వాత స్వధర్మ గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ జ్ఞానం ఏదైతే బోధించడం అయిపోయిందో, ఏషాహ తే అభిహిత సాంఖ్యే ఇప్పటివరకు చెప్పిందంతా సాంఖ్యయోగం సాంఖ్యం. ఇప్పుడు చెప్పబోయేది బుద్ధి యోగం. సో అధ్యాయం సాంఖ్య యోగం కాబట్టి బుద్ధి యోగం చెప్తున్నా అంటున్నాడు. బుద్ధి యోగం ఏంటండి, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఏ బుద్ధితో అంటే ఏ ఆ, ధోరణితో అయితే ఏ వ్యక్తిత్వంతో అయితే నువ్వు ఈ కర్మని చేస్తే కర్మ బంధం నుంచి బయటపడతావో దాని గురించి చెప్తాను అని చెప్పేసి కదా. సో నిన్నంతా డిస్కస్ చేసాము, మనకి కర్మ బంధం అంటేనే ఆ మళ్ళీ మళ్ళీ సంసారం అంటే జనన మరణ చక్రంలోకి పడేసేది కర్మ బంధం. సో ఆ బంధంలో పడకుండా
మనం చేసేటివి చేసి ముందుకెళ్ళాలి. మనం ఆత్మ చైతన్య జ్ఞానానికి దగ్గర అవ్వాలి. నేను ఎవరు అనే దానికి దగ్గర అవ్వాలి. దానికి మనసు శుద్ధి అవ్వాలి. మనసు శుద్ధి అవ్వాలి అని అంటే మనం ఇతరమైన వాసనలలో ఇరుక్కోవద్దు. సో అదే కర్మ బంధనంలో ఇరుక్కోవద్దు. అట్లా ఇరుక్కోకుండా బుద్ధి యోగం అనేది ఎట్లాగా బుద్ధితో ఎలా వ్యవహరించాలి, నువ్వు కర్మ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అనే విషయం నీకు చెప్తాను అర్జున అని అంటున్నాడు. సో అది మళ్ళీ 39 శ్లోకం నుంచి కనెక్షన్. సో 41 శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ఆ, నేహ అవిఘ్న ఇహ అవిక్రమణాశ ప్రత్యవాయ. సో రెండు దోషాలు ఏవైతే ఉన్నాయో కర్మ చేస్తే ఆ, ఏంటి, ఒకటి మొదలు పెట్టకుండా ఉండే దోషం. అంటే మనకు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉండి కూడా అమ్మో చేస్తే నష్టం వస్తుంది అని చెప్పేసి మనం వదిలేయడం ఏదైతే ఉందో, స్టార్టే చెయ్యం. అది కూడా తప్పే, అంటే అది కూడా కర్మ బంధనమే. సెకండ్, చేసినప్పుడు ఆ పనిలో మనం ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మధ్యలో ఏమైనా మనకి విపరీతమైన రిజల్ట్స్ రావడం, అనుకోని రిజల్ట్స్ అనుకోకుండా ఉండే రిజల్ట్స్ రావడం, వాటికి మనం భయపడడం ఏదైతే ఉందో అది కూడా కర్మలో జరుగుతుంది. ఈ రెండు రకాలు యూజువల్గా మనం చూస్తుంటాం. కానీ ఈ బుద్ధి యోగంతో నువ్వు మెదిలినట్లయితే, వ్యవహరించినట్లయితే నీకు ఆ రెండు దోషాలు స్వల్పం అపి కొంచెం కూడా అంటవు. అంటే కర్మయోగ బుద్ధి కొంచెం పెంచుకున్న స్వల్పం అపి నీకు ఆ రెండు దోషాలు అంటవు అని చెప్తున్నారు ఫస్ట్. సెకండ్ ఏంటి, నువ్వు ఈ అంటే కర్మయోగం చేయకుండా మామూలుగా పనులు చేస్తూ ఉన్నావు అనుకో, ఏదో రకంగా కర్మ ఫలితం పైన ఆశ పెరుగుతుంది. కర్మ ఫలితం పైన నీకు ఆశ పెరిగినప్పుడు అది నీకు బంధనం అవుతుంది. కర్మయోగ బుద్ధితో చేసినప్పుడు, అంటే కర్మయోగ బుద్ధి ఏంటి, ఫలితం పైన నువ్వు ఆశ లేకుండా చెయ్యు, అప్పుడు అది నిన్ను కర్మ బంధంలో పడేయదు అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్. థర్డ్ ఏంటి అని అంటే, నువ్వు కామ్యకర్మలు లేదా జనరల్ కర్మలు చేస్తున్నప్పుడు వాటి మీద నీకు ఏదో రకమైన కోరిక ఉండే ఉంటుంది. దీని నుంచి నేను ఇది పొందాలి, ఆశించాలి, స్వీకరించాలి. అది ఒకవేళ చేయకపోయినా, చేసి మధ్యలో ఆగిపోయినా, నువ్వు చేయాలనుకున్నట్టు చేయకపోయినా, ఇవన్నీ రకాల ఫలితాలు కూడా వస్తాయి. కానీ కర్మ యోగ బుద్ధితో చేసినప్పుడు ఒకవేళ అది మధ్యలో ఆగిపోయినా, దానికి ఎలాంటి ఫలితాలు వచ్చినా అవి నిన్ను నీ నీ సాధనలో ముందుకెళ్ళడానికి ఎక్కడ అడ్డు కలగనివ్వవు అని చెప్తున్నా. అయితే ఇక్కడ నువ్వు ముందుకెళ్ళాలి, ఆత్మజ్ఞానం వైపు రావాలి, శాశ్వత సుఖం పొందాలి అనుకున్నప్పుడు నీ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఏదైతే ఉంటాయో, నువ్వు పని చేస్తున్నప్పుడు నీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని హయ్యెస్ట్ దిక్కు ట్యూన్ చేయగలగాలి. అది కర్మయోగం. మరి ఏ ఫలితం లేకుండా ఎందుకండి పని చేయడం, అందుకనే పని చేయకుండా వదిలేస్తాను అని అంటే అది తమో గుణం అయిపోతుంది. ఓకే. సో పని చెయ్యకుండా వదిలేయడంలో మళ్ళీ బంధంలోనే పడతాము. పని చెయ్యకుండా ఉంటాము అనే ఆప్షన్ మనకు లేదు. ఓకే, పని చేస్తానే ఉండాలి. ఏ పనైనా సరే, అది సంపాదన గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. బట్ ఇంట్లో మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరితో మెదులుతున్నాం, మనం ఆ సొసైటీలో ఎట్లుంటున్నాం, మన వాసనలు రాగద్వేషాలు ఎక్కడెక్కడ వ్యక్తం అవుతున్నాయో అన్నీ కూడా మనం పనులు చేస్తున్నట్టే. సో అది చేస్తున్నప్పుడు మనం ఆ విషయ ప్రపంచం పైన ఆసక్తిని వదిలి మనం ఫలితాన్ని వదిలేసే విధానం గురించి ఇక్కడ చెప్తున్నాం. మరి ఇక ఫలితం వదిలేసిన తర్వాత పని ఎందుకండి చెయ్యాలి అని అంటే, సపోజ్ జనరల్గా అన్నారనుకోండి, మేము ఫలితం వదిలేస్తాము, మరి మాకెట్లాగా? ఫలితం అంటే ఇక్కడ నీకు 5 లక్షల ప్రాఫిట్ వచ్చింది, 5 లక్షల ప్రాఫిట్ వదిలేయమని చెప్పట్లేదు. అక్కడ అది కాదు, ఏదైతే చేస్తే మెటీరియలిస్టిక్ రిజల్ట్ వస్తుందో దాన్ని వదిలేయమనట్లేదు, దాని మీద ఆసక్తిని వదిలేయమంటుంది. ఎందుకు వదిలేయాలి అంటే, వదిలేసినప్పుడు మనం ఆ పనిని పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. అండ్ ఆసక్తి లేకుండా రిజల్ట్ వచ్చినప్పుడు అది భగవంతుడి ప్రసాదం లాగా స్వీకరించాలి. మనకి ఎలాగూ పనిలో నైపుణ్యత పెరుగుతుంది, మన పైన మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన మనసు శుద్ధి అవుతుంది. ఇవి యాక్చువల్ థింగ్స్ రావాలి. ఇవి వచ్చినప్పుడు పనిని మనం సొంతం చేసుకుంటాం, అందులో పటుత్వం అనేది వస్తుంది. అది రావాలి. లేదు అని అంటే వీటిపైనే ఆశ పెట్టుకుంటానంటే పని పని కోసం కాకుండా ఫలితం కోసం అవుతుంది. ఆ ఫలితం కోసం చేసినప్పుడు ఆ ఫలితం
నెక్స్ట్ వాసనని, నెక్స్ట్ కర్మని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో సైకిల్ ఎక్కడో ఒక దగ్గర ఆపేయాలి. అందుకోసం నువ్వు ఈ బుద్ధి యోగం తెలుసుకో అని చెప్పడం జరిగింది. ఓకే, కర్మయోగంలో నీకు రెండు ప్రమాదాలు ఉండవు. ఏంటి? అభిక్రమణాశ, ప్రత్యవాయ, ఈ రెండు ప్రమాదాలు అనేటివి ఉండవు అని భగవంతుడు చెప్తున్నాడు. దాని తర్వాత వ్యవసాయాత్మిక బుద్ధి 41 శ్లోకంలో అయితే ఎప్పుడైతే నువ్వు నిశ్చయంగా ఒకదాన్ని నేను చేస్తున్నాను అని ఏకాగ్రతతో కూడిన బుద్ధి ఉంటుందో అది కర్మయోగ బుద్ధి. అది నిశ్చయం లేని వాళ్ళకి పది పది రకాలుగా మనస్సు, బుద్ధి వెళ్ళిపోతుంది, ఆలోచనలు వెళ్ళిపోతాయి. వాళ్ళు స్థిరంగా ఒక దగ్గర ఉండలేరు అనే విషయాన్ని చెప్తున్నారు. ఆలోచనలో దాని కంటిన్యూయేషన్ చెప్తున్నారు. ఇది కూడా చూసాం నిన్న, బట్ మళ్ళీ చదువుదాం. 42. యామిమాం పుష్పితాం వాచం यामिमां पुष्पितां वाचं ప్రవదంత్యవిపశ్చితః प्रवदन्त्यविपश्चितः వేదవాదరతాః పార్థ वेदवादरताः पार्थ నాణ్యదస్तीति వాదినః. नान्यदस्तीति वादिनः కామాత్మనా కామాత్మానస్వర్గపరాః कामात्माना स्वर्गपराः జన్మ కర్మ ఫలప్రదాం जन्म कर्म फलप्रदाम् క్రియా విశేష బహుళాం क्रियाविशेषबहुलाम् భోగైశ్వర్యగతిం ప్రతి भोगैश्वर्यगतिं प्रति భోగైశ్వర్యప్రసక్తానాం भोगैश्वर्यप्रसक्तानाम् తయాపహృతచేతసాం तया प्रहृतचेतसाम् వ్యవసాయాత్మికా బుద్ధిః व्यवसायात्मिका बुद्धिः సమాధౌ న విధీయతే. समाधौ न विधीयते ఆ, ఈ 43 44 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, నిన్న చూసాం కదా, ఎవరైతే కామాత్మన అంటే విపరీతంగా కోరికలతో నిండిన వాళ్ళు, స్వర్గపరాహ స్వర్గాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు, అంటే స్వర్గం అనుకోవచ్చు, స్వర్గం సిగ్నిఫైస్ హైయెస్ట్ లైఫ్, లగ్జరీస్, కంఫర్ట్స్, సుఖ భోగాలు అనుభవించాలనుకునే వాళ్ళు. జన్మ కర్మ ఫలప్రదం. సో ఈ జన్మలు మళ్ళీ మళ్ళీ స్వర్గాల్ని ఇచ్చేటివి ఏవైతే ఉన్నాయో వాటి కోసం క్రియా విశేష బహుళం, వాటిని సాధించే అనేక కర్మల విశేషాల గురించి వీళ్ళు మనకి భోగాల గురించి ఇవే విషయాల్ని చెప్తూ ఉంటారు. నిశ్చయ బుద్ధి లేనటువంటి వాళ్ళు, కామ్య కర్మలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఒకటి కర్మయోగం. ఓకే, కర్మయోగం అంటే ఫలితాన్ని భగవంతునికి అర్పించడం, సింపుల్, ప్రస్తుతానికి అలా అనుకోండి. ఇంకొకటి కామ్య కర్మలు. కామ్య కర్మలు అంటే ప్రపంచంలో ఏదో ఒకటి ఆశించి చేసే పనులు, ఫలితం పైన ఆశించి చేసే పనులు. సో వీళ్ళు ఏం చెప్తారు అంటే, మీరు ఇది చేస్తే ఇది వస్తుందండి, మంచి లైఫ్ ఉంటుందండి, మంచి హైయెస్ట్ లివింగ్ ఉంటుంది, ఇట్లాగా బతకొచ్చు, ఇట్లాగా ఎంజాయ్ చేయొచ్చు, ఇవన్నీ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే స్లోగా మనం వీళ్ళు దైవ చింతనకి దూరంగా ఉన్న జనాలు అనుకోవచ్చు. ఉం? దైవ చింతనకి, ధర్మ చింతనకి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, ఏవైనా సరే సుఖాలు అనుభవించాలి, మంచిగా భోగాలు అనుభవించాలి అనేటివి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కంప్లీట్గా డిజైర్స్ తోటి నిండిన వాళ్ళు, అవి అనుభవించాలి అనే విషయాలని చాలా స్వీట్గా చెప్తుంటారు. మనం చూస్తే కనుక ట్రెండ్ మారుతుంది, లేకపోతే యూత్ జనరేషన్ ఒక దగ్గర ఉండట్లేదు, ఆర్ పేరెంట్స్ కూడా ఈ మధ్య చాలా పేరెంట్స్ వాళ్ళ ఏజ్ మర్చిపోయి ఏవేవో చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి? ఒకరిని చూసి ఒకరు కోరికల ప్రవాహంలో, అరే వాళ్ళు అలా చేస్తున్నారు, మేము ఇలా చేయాలి, ఆ, ఈ కైండ్ ఆఫ్ పీపుల్, ఈ గ్యాదరింగ్ ఇట్లున్నారు, మేము కూడా ఇట్లా ఉండాలి. సో కొంతమంది ఇప్పుడు అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, ఇండివిజువల్ హౌసెస్ అయిపోతున్నాయి,
అపార్ట్మెంట్స్లో కూడా సింగిల్గా ఉండడం ఏంటి, ఓన్లీ లగ్జరియస్ థింగ్స్కి, బయట ఏమైనా పార్టీస్కి కలవడం, ఇవే. ఎందుకు వాటికి మాత్రమే మేము వెళ్తామండి, మిగతా ఏం చేయం. ఇంకా మనకి ఇంకా కొంచెం ఇక్కడ దాకా రాలేదు, బట్ కొంచెం వచ్చింది మెట్రో సిటీస్లో ఇలాంటి కల్చర్. సో ఏంటి అని అంటే, మా వీళ్ళు ఎంత స్వీట్గా చెప్తారంటే, ఎందుకండి కష్టపడుతున్నారు, వీకెండ్లో ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంతా ఎంజాయ్ చెయ్యు, వీకెండ్లోనే ఎందుకు? కదా, ఈ మధ్య అందరూ వీకెండ్ 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 పార్టీస్, ఎందుకు మిగతా 6 డేస్ ఎంజాయ్ చెయ్యరా, చచ్చిపోతారా ఏంటి? ఇక్కడ మనకు వేదాంతం నిత్యం నిరంతరం శాశ్వత ఆనందంలో ఉండండి అని చెప్తుంది. కానీ ట్రెండ్ అంతా జస్ట్ వీకెండ్ హ్యాపీనెస్ అని. ఏమొస్తుంది అది కూడా హ్యాపీనెస్, ఏది కావాలన్నా మనం తినాలి తినాలి తినాలి, ఏదో ఒకటి లోపలికి వేస్తూనే ఉండాలి, ఇంద్రియ సుఖాలు. ఇవెంత వరకు, మళ్ళీ మిగతా అంతా ఏదో చేయాలి. మొన్న ఎవరో అంటున్నారు, ఇయర్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాము, దాని తర్వాత ఇయర్లో 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి డీటాక్స్ చేసుకుంటారు. బాడీ డీటాక్స్, మైండ్ డీటాక్స్ అంటే తినేదంతా తినేసి తాగేదంతా తాగేసి చెత్త అంతా డంప్ చేసి ఆ, మళ్ళీ అట్లా ఒక వారం రోజులు క్లీనింగ్ ప్రాసెస్ అని. అని సంపాదిస్తున్నారు కాబట్టి ఇట్లా చేసేసుకుంటున్నాం. ఇక్కడ ముందు నుంచే ఎవరికి జాగ్రత్తగా ఉండాలి, మనం అనవసరమైన నోట్లో వేయొద్దు, అనవసరమైన మైండ్లో వేయొద్దు, రెండు జాగ్రత్తగానే ఉండాలి. నోట్లో వేస్తేనన్నా ఇంకేదన్నా ఆ, లేకపోతే ఏదో ఒక విధంగా అది పడకపోతే పోతుంది, కానీ మైండ్లో వేసింది మాత్రం పురుగులాగా తయారై కొత్త కొత్త వాసనలను క్రియేట్ చేసి చిన్న విషయాలే ఇంకొక 10 జన్మలు ఎత్తడానికి కారణమవుతాయి. ఇదంతా చెప్పారా అండి ఇక్కడ అంటే, ఆ, ఇట్లాగా ఈ సీరియస్నెస్ ని అర్థం చేసుకోకుండా భోగ ఐశ్వర్యాల గురించి ఎంజాయ్ చెయ్యండి అని చెప్పేసి కొంతమంది జనాలు ఇట్లాగా స్వీట్ గా మాట్లాడుతుంటారు, మధురమైన పువ్వులు లాంటి మాటలు చెప్పి భగవంతుడి సైడ్ నుంచి డైవర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వాక్యాలకు లోబడిన వాళ్ళైతే వాళ్ళ ఏకాగ్రత, నిశ్చయాత్మిక బుద్ధి ఏదైతే ఉందో అది పోతుంది అర్జున అని చెప్తున్నాడు. రెండు, ధర్మం వదిలేసి అధర్మం వైపు వెళ్ళడానికి కూడా స్వీట్ గానే మాట్లాడతారు. ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏదో తప్పు చేసేసారు ఆల్రెడీ, వాళ్ళది ఏదో కొంచెం స్పాయిల్ అయిపోయింది, చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి మంచిగా అనిపించదు అనమాట, మెల్లగా వాళ్ళని కూడా లాక్కెళ్ళేసి చెడగొడుతుంటారు. అదేదో సామెత ఉంటుంది కదా, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది. ఆ మంచిగా ఉంటే వాళ్ళకి నచ్చదనమాట. ఈ మీరు కూడా రండి బాగుంటది, ఇక్కడ ఈ హోటల్ బాగుంటది, ఈ రెస్టారెంట్ బాగుంటది. మనం ఈ మధ్య ఎలా అయిపోయిందంటే, ఎక్కడన్నా తీర్థక్షేత్రాలకు వెళ్ళినా కూడా ఏది మంచి మంచి 4 స్టార్ రేటింగ్ ఉన్న హోటల్స్ ఎక్కడ, మంచి మీల్స్ ఎక్కడ దొరుకుతాయి? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఇండియన్ మీల్స్ దొరుకుతున్నాయంట. ఇంకా వేరే ఎందుకు పేరు పెట్టడం అని పేరు పెట్టడమే సౌత్ ఇండియన్ మీల్స్ అని పెడుతున్నారు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా సౌత్ ఇండియన్ మీల్స్ కి అసలు డోకానే లేదు. అంటే ఏమవుతుంది, జనాలు అలాగే లగ్జరీస్కి అలవాటు పడుతున్నారు, బిజినెస్ కూడా అట్లానే నడుస్తుంది. ఎంత డిమాండ్ ఉంటే అంత చేస్తూనే ఉంటారు, బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. సో అది ఎంత ఉంటుంది, మనం ఎలా ఫీల్, ఓ సౌత్ ఇండియన్ మీల్స్ ఎక్కడ అంటే మనుషుల కోరిక దేశ దేశాలు దాటిన భగవంతుడి దగ్గరికి వెళ్ళిన నాలుక రుచికి చచ్చిపోతుంది కాబట్టి డిమాండ్ పెరిగిపోతుంది. సో వాళ్ళకి బిజినెస్ ఐడియాస్, ఇదంతా కూడా మనం కమర్షియల్గా ఎంత మన ఆలోచనలు కమర్షియల్ ప్రోడక్ట్స్ కంపెనీస్కి ఎలా హెల్ప్ చేస్తున్నాయి అనేవి కూడా చాలా థియరీస్ వర్క్ అవుతాయి. ఇప్పుడు కంపెనీస్ వాళ్ళు మార్కెటింగ్ టీం కూర్చొని ఇవే ఆలోచిస్తారు, జనాలకి ఏం కోరికలు ఉన్నాయి, జనాలకి ఎప్పుడైనా పుస్తకాలు చదవాలన్న కోరికలు ఉంటాయా? అబ్బే, ఎందుకని డిజిటల్ అయిపోయినాయి, అసలు బుక్ ప్రింటింగే తక్కువైపోతుంది. ఆ, తినాలి, ఎంజాయ్ చేయాలి, ఒకటి లోపలేసేది టేస్ట్, ఒకటి బయటికి కనిపించే షో పుటప్స్, ఎన్ని ఎన్ని వెరైటీస్. ఓకే, ప్రస్తుతం ట్రెండ్ ఏం జరుగుతుంది, గతం ఆ కంపెనీ ఆ మార్కెట్లో ప్రోడక్ట్ రిలీజ్ చేస్తుంది. సో ఎంత మంచిగా వస్తుంది యాడ్, మన దగ్గర వాళ్ళు మాట్లాడినట్టే యాడ్ వస్తుంది మనకి, అడ్వర్టైజ్మెంట్. ఇంత బాగా చెప్తున్నారు కదా, ఒక్కటి కొనుక్కుంటే ఏమవుతుంది, ఒకటి కొనుక్కుంటే ఆగుతామా, ఈ డిజైన్ లో వేరే కలర్ లో వేరే మోడిఫికేషన్ లో ఇంకోటి వచ్చిందంట, అది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసుకుంటాం.
సో అట్లాగా ఇవి చూస్తుంటే ఎంత బాగుంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా హార్ష్గా ఉంటాయా? మనకి ప్రేమ ఉంటాయి కదా. ఇది వన్ సైడ్ ఆఫ్ ప్రపంచమే చెప్తున్నాను నేను, ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో భోగ ఐశ్వర్యాలకి తగులుకొని వాళ్ళు మధురమైన వాక్యాలను లోబడిపోయామనుకోండి, మన నిశ్చయాత్మిక బుద్ధి క్లారిటీ ఏదైతే ఉందో అది పడిపోతుంది. చాలాసార్లు ఇది ఏం పెద్ద, ఎక్కడో మనం ఎవరిదో లైఫ్ వాళ్ళది ఇట్లా అయిందండి, పతనం అయిపోయింది, ఇట్లా యూనో ఇది కావాలి అది కావాలని చెప్పి అన్ని కోరికలలో పడి పతనం అయిపోయారు. ఒకప్పుడు కాలంలో ఎవరో ఒకరు ఉంటుండే కావచ్చు, ఇప్పుడు మొత్తం ఇంటింటికి అదే ఉంది. సగం మంది ఈఎంఐలు కట్టుకుంటూనే ఉంటున్నారు. సగం మంది ఏంటి మొత్తం కదా. అన్ని రకాలుగా మన లగ్జరియస్ లైఫ్ ఏదైతే మనల్ని డైవర్ట్ చేస్తుందో, ఫలితం పైన ఆసక్తి ఏదైతే ఉంటుందో, సరే ఒకటి మనం దేహంతో అనుభవించేది, ఇంకొకటి కీర్తి ప్రతిష్ట. ఇది చేస్తే నేను గొప్ప వాళ్ళని అవుతాను, ఇది చేస్తే నేను సొసైటీలో ఇట్లుంటాను, ఇది చేస్తే నేను నా గ్రూప్లో కలుపుకుంటారు, ఈ బిహేవియర్ ఇలాగా మాట్లాడడం, ఏదో ఒకటి అన్ని మనం మార్చేసుకుంటున్నాం. ఎందుకు? బికాస్ మనకి ఒక క్లారిటీ లేదు. ఒక 10 ఇయర్స్ ముందున్న ట్రెండ్స్ ఇప్పుడు ఏం లేవు, మొత్తం ట్రెండింగ్ అంతా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నది రేపు ఉండట్లేదు. ఇప్పుడు ట్రెండ్ కూడా చాలా ఫాస్ట్గా మారిపోతుంది. ఈరోజు ఒకటి అనుకుంటాం, రేపు ఇంకొకటి అవుతుంది. డిమాండ్స్ మారిపోతున్నాయి. ఎప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏం తెలియట్లేదు. అట్లా దానిపైన స్థిరంగా ఉండట్లేదు. అసలు మనకేం కావాలి అనేది మన క్లారిటీ ఉన్నప్పుడు ప్రపంచం 100 రకాలుగా మారిపోయినా మనం చెదరకుండా ఉంటాం. అలా ఉండాలి అనేది చెప్తున్నారు. అవుట్డేటెడ్గా ఉండమని కాదు, కరెక్ట్ అప్డేటెడ్గా ఉండమని చెప్తున్నారు. ఓకే. సో అట్లాగా చంచలమైన బుద్ధి ఉన్నప్పుడు, ఒక నిశ్చయం లేనప్పుడు వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా అన్నీ సగం సగమే అవుతాయి. తర్వాత సగం సగం వదిలేసిన వాటి దోషం వస్తుంది. దెన్ ఆ రిజల్ట్ పైన కూడా మనకి ఎంత ఇష్టం ఉన్నా కూడా మనం అనుకున్నట్టు రాదు. రాకపోయేసరికి మన మైండ్ ఇంకో దానికి షిఫ్ట్ అవుతుంది. సో ఈ కంటిన్యూస్ ట్రాప్లోనే ఉన్నప్పుడు మనస్సు శుద్ధి ఎప్పుడు అవుతుంది ఇంకా? సో ఎవరైతే సాధకులు మనస్సు శుద్ధి కావాలనుకుంటున్నారో స్లోగా కామ్య కర్మల నుంచి, ప్రపంచ ఆ, ఆ కర్మల నుంచి విత్డ్రా అయిపోయి మనస్సుని ఆర్ ఫలితాన్ని భగవంతునికి అర్పించేయండి అని చెప్తున్నారు. ఉం? సో కర్మయోగం అనేది ఇంకో పని కాదు. కర్మయోగం అనేది మన అటిట్యూడ్. కర్మ ప్లస్ అటిట్యూడ్. రైట్. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఏంటి ఇంతకేం చెప్తున్నాడు కృష్ణుడు? సో ఇట్లాగా డైవర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా అలాంటి విషయాలు స్వీట్గా చెప్పే వాళ్ళు ఉంటారు. వాటిలో పడిపోవద్దు అనేది చెప్పేసి ఏం చేయాలి అర్జున మరి అంటే, నెక్స్ట్ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదాః त्रैगुण्यविषया वेदाः నిస్త్రైగుణ్యో భవార్జున निस्त्रैगुण्यो भवार्जुन నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः నిర్యోగక్షేమ ఆత్మవాన్. निर्योगक्षेम आत्मवान् మ్మ్. त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन. అర్జున నిస్త్రైగుణ్యో భవ. ఓకే. నువ్వు ఎలా ఉండాలి అని అంటే 3 గుణాలకి అతీతుడిగా ఉండాలి. ఎందుకు? త్రైగుణ్య విషయ వేదాహ, వేదాలు ఏమైతే ఉన్నాయో అవి 3 గుణాలకి సంబంధించిన విషయాల గురించి, త్రిగుణాలకు సంబంధించిన విషయాల గురించి చెప్తున్నాయి. కానీ నువ్వు చేయాల్సిందేంటి? 3 గుణాలకు అతీతంగా ఉండాలి. నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ. నిత్య ఎల్లప్పుడు, నిత్య సత్వస్థ ఎప్పుడు శుద్ధ సత్వంలో, అంటే 3 గుణాలకు అతీతంగా ఉన్నది ఏదైతే ఉందో శుద్ధ సత్వం, అందులో ఉంటూ నిర్ద్వంద్వ, ద్వంద్వాలకి సుఖ దుఃఖాలకి రాగద్వేషాలకి అతీతంగా ఉంటూ ఉన్నప్పుడు యోగక్షేమ ఆత్మవాన్, నీ యోగక్షేమాలను కూడా వదిలేసి,
ఆత్మవాన్ ఆత్మజ్ఞానివి కా అని చెప్తున్నాడు. ఇంతకు ముందేమో ఇలా 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 చెప్పాడు. ఇప్పుడు ఏది నువ్వు చెయ్యాలి అంటే నువ్వు ఆత్మజ్ఞానివి అవ్వు. ఆత్మజ్ఞానివి అవ్వు. ఓకే, ఎలాగా? ఈ మూడింటిని వదిలేసే ఏంటి? నిర్ద్వంద్వ. ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో సుఖ దుఃఖాలు రాగద్వేషాలు నీ లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్నీ వదిలేసే. దెన్ నిత్య సత్వస్థ, ఎల్లప్పుడూ మూడు గుణాలను దాటి శుద్ధ సత్వం ఏదైతే ఉందో అందులో ఉండు. అంతేకాదు, మరి ఇట్లా ఉంటే నా మంచి చెడు ఎవరు చూసుకుంటారండి, ఇంకా అన్ని వదిలేసి కూర్చుంటే అయిపోతుందా అంటే ఎస్, నీ యోగక్షేమాలను కూడా వదిలేసి. యోగక్షేమం అంటే యోగక్షేమం మళ్ళీ మళ్ళీ కూడా పదాలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏవైతే మనం లేనిది సంపాదించుకుంటున్నామో, ఇంకా కావాలి డబ్బు కానీ పేరు కానీ ఇంకేదైనా సుఖం కానీ, లేనిది సంపాదించుకుంటున్నామో అది యోగం. ఆ ఉన్నదాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి, ఆ దాని మీద ప్రొటెక్షన్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది క్షేమం. లేని దాన్ని సంపాదించుకోవడం యోగం, ఉన్నదాన్ని కాపాడుకోవడం ఏదైతే ఉందో అది క్షేమం. ఈ వీటిని కూడా నువ్వు వదిలేసాయి. మొత్తం మన లైఫ్ ఆలోచించుకుంటే ఈ రెండింటి మీదనే తిరుగుతుంది. లేని సంపాదించుకోవాలి, పేరు, ర్యాంకులు, డబ్బులు, మంచి రిలేషన్షిప్స్, సొసైటీలో మంచి పేరు, ఏది లేదు లేదు లేదు, సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి. మంచి పేరు వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, నిలబెట్టుకోవాలి, మీ కుటుంబం పేరు నిలబెట్టాలి, మీ అమ్మ నాన్నల పేరు నిలబెట్టాలి, మీ స్కూల్ పేరు నిలబెట్టాలి, మీ యూనివర్సిటీ పేరు నిలబెట్టాలి, వాయమ్మో మీ ఆయన పేరు నిలబెట్టాలి, మీ అత్తింటి పేరు నిలబెట్టాలి, మీ పిల్లల పేరు నిలబెట్టాలి. తెచ్చుకోవడం ఒక పెద్ద బాధ, తెచ్చుకున్న తర్వాత అది నిలబెట్టుకోవడం ఇవి రెండు తీసేస్తే జీవితంలో ఏమన్నా ఉందా మనకి? వీటి కోసమే తిరుగుతా ఉన్నాం తిరుగుతా ఉన్నాం తిరుగుతా ఉన్నాం. భగవంతుని మీద ప్రేమ లేదు, అది తెచ్చుకుందాము. భగవంతుని మీద ప్రేమ వచ్చింది, అది నిలబెట్టుకుందాము. అసలు ఎప్పుడైనా ఇది ఆలోచిస్తున్నామా? లేదు. కాబట్టి నువ్వు ప్రపంచానికి సంబంధించిన ఏమైనా పొందాలనుకున్నా, పొందినవి కాపాడుకోవాలనుకున్నా వాటి మీద ఆసక్తి వదిలేసేయి. యోగక్షేమం అని వదిలేసేయి. తర్వాత వేరే శ్లోకంలో చెప్తాడు భగవంతుడు, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని. ఇక్కడ మాత్రం వదిలేసినప్పుడు నువ్వు ముందుకెళ్తావు. మరి ఇవన్నీ వదిలేసి నేనేం చేయాలి అని అంటే, ఇప్పుడే కదా నీకు మెయిన్ గేట్ ఎంట్రీ వస్తుంది. చిన్న 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 దగ్గరే పట్టుకుంటే నీ చిన్న చిన్న రిజల్ట్సే వస్తాయి. ఇవన్నిటిని వదిలేసినప్పుడు వదిలేసి చూడు, నీకు మెయిన్ గేట్ ఎంట్రీ దొరుకుతుంది అనే విషయాన్ని చెప్తున్నా. ఏంటది? ఆత్మజ్ఞానివి నువ్వు ఇవి వదిలేసి వీటి ఏవైతే నిన్ను ఇవి బంధిస్తున్నాయో వీటిని వదిలేసినావనుకో, నీకు మెయిన్ ఎంట్రన్సే కనిపిస్తుంది. మనం ఫేమస్ ఒక కోతి ఎగ్జాంపుల్ చూసాం, గుర్తుందా? ఆ కోతి ఆ షాప్లో అన్ని కిరాణం షాప్లో అన్ని ఉంటాయి కదా, డబ్బాలు పల్లీలు పుట్నాలు. సో ఈ కోతుల గ్యాంగ్ ఒకటి వచ్చి ఆ మూత తీసి అందులో పట్టుకుందంట అప్పులు తీసుకోవడానికి. సో పెట్టినప్పుడు చేతి ఇలా పెడతాము, కానీ ఫుల్ ఫుల్ హ్యాండ్ ఫుల్ పుట్నాలు పట్టుకున్న తర్వాత తీసేటప్పుడు ఏమవుతుంది? ఇట్లా బిగించేసరికి అందులో మూతల నుంచి రావట్లేదు. దాని జార్ మూత సన్నగా ఉంటుంది కదా, అందులో ఇరుక్కుపోయింది. సో ఆ ఓనర్ వచ్చిండు, అమ్మ కోతులు వచ్చినాయి అని చెప్పేసి కొట్టడానికి కట్ట పట్టుకొని వచ్చాను. అసలు ఈ కోతి ఎట్లా చేస్తుంది, అసలు వదిలిపెట్టట్లేదు, షూ 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 అంటే చిన్నలో పోతాయి కదా. ఈ కోతికి ఏమైంది, ఎంతసేపు హ్యాండ్ అందులో నుంచి తీసిన చెయ్యి అందులో నుంచి తీస్తే రావట్లేదు. తీసింది తీసింది అందులో ఇరుక్కుపోయింది అని చెప్పి నిండా పట్టుకొని ఉంది పల్లీలో పుట్నాలు వీటిని. ఆ ఓనర్ వచ్చిండు, వెనకాల ధమాధం ధమాధం దంచుతానే ఉన్నాడు. అయ్యి వదిలిపెట్టు, అయ్యి ఇది ఇది షాప్లో ఏమన్నా ఇది పగిలి కొడుతుందో ఏదో ఒకటి అని చెప్పేసి కొడుతున్నాడు. దానికి పైన ఓ అని దెబ్బలు తగులుతానే ఉన్నాయి అనమాట. అంటుంది అంటుంది కానీ అందులో నుంచి చెయ్యి మాత్రం తీస్తలేదు. ఆ దెబ్బలు తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు వాటిని వదిలేయగలగాలి. వదిలేయాలి, వదిలేయాలి. ఏది మనల్ని బాధిస్తుందో దాన్ని వదిలేయాలి. తెలుసు దానికి ఇందుకోసమే కొడుతున్నాడు, ఇది వదిలేసిపోతే నాకు ఈ దెబ్బలు తప్పుతాయని, కానీ ఇక్కడ ఉన్న వాటి మీద ఆశ. దానికి భరించలేనంత నొప్పి తగిలినప్పుడు అని చెప్పేసి వదిలేసింది. ఇట్లా చేయి ఇట్లా వదిలేసింది, వెంటనే చేయి డబ్బాల నుంచి బయటకు వచ్చింది.
మనకి భరించలేనంత పెడితేనే భగవంతుని పైన వస్తుంది. దేవుడా. సో ఈ ప్రపంచంలో నిన్ను ఏదైతే లాక్కెళ్తున్నాయో, ఈ ఇందులో చక్రంలో తిప్పేస్తున్నాయో, వీటిని వదిలేసినప్పుడు ఆ కోతి రిలాక్సేషన్ అయితే ఎట్లొచ్చిందో అది ఆల్రెడీ హ్యాపీగానే ఉంది. మళ్ళీ ఎట్లయితే హ్యాపీగా ఉందో, నీ నిత్య ఆ, ఆ, నిరంతరమైన శాశ్వత సుఖ ప్రాప్తి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి, అది నువ్వే అని తెలుసుకోవడానికి నీ గేట్స్ ఓపెన్ అవుతాయి. సో శుద్ధ సత్వం తోటి నువ్వు మెదిలినప్పుడు నీకు అది దగ్గర అవుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే. సో ఫస్ట్ లైన్లో ఏమన్నారు? వేదాలు ఏమైతే ఉన్నాయో త్రిగుణాత్మకమైన సంసార విషయాల గురించి చెప్పాయి అని చెప్పేసి. వేదాలు అంటే ఇక్కడ వేదాలలో 4 పార్ట్స్ కదా. సో ఏదైతే కర్మకాండ గురించి చెప్పారో, ఉపాసన కాండ గురించి చెప్పారో అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే. వేదాలంటే హైయెస్ట్ బ్రహ్మజ్ఞానం కూడా చెప్పాయి, ఆత్మజ్ఞానం, దాని వేదాంతం అని అంటున్నాం, ఉపనిషత్ జ్ఞానం. కానీ ఇక్కడ చెప్తుంది మాత్రం వేదాలలో కర్మకాండ, ఉపాసన వీటి గురించి కూడా చెప్పారు కదా. సో అది ఓకే. సో ఆ కర్మకాండ గురించి ఏదైతే చెప్పారో అది నిన్ను ఏదో ఒక రకంగా గుణాలలోనే ఉంచుతుంది. సి ఫస్ట్ ఏ పని చేతగాని మూర్ఖుడు ఏదో ఒక ఆసక్తిలో ఏదో ఒక ఆ రిజల్ట్ వస్తుంది, పుణ్యం వస్తుంది అని చెప్పి వాడు తమస్సు నుంచి రజస్సుకు రావాల్సిందే. ఏ పని చేయకుండా కూర్చుంటే తమస్సులో ఏమీ రాదు, మిస్అండర్స్టాండింగ్సే వస్తుంటాయి. సో తమస్సు నుంచి ఏదో ఒక కర్మ చేయాలిరా బాబు అని అన్నప్పుడు వాడు రజస్సులోకి రావాలి, వచ్చి పని చేస్తే వాడు ఫలితం ఆశిస్తాడు. నాకు పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా, డబ్బులు వస్తాయా, పుణ్యం వస్తుందా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అందులో నుంచి మళ్ళీ సత్వంలోకి రావాలి. పేరు కోసం డబ్బుల కోసం కాదండి, చెయ్యాలి. లేదా కొందరికి అయ్యో నాకు చేయకపోతే మంచి అనిపించదండి, చేయాలి చేయాలి, సంవత్సరంకి ఒకసారి ఇవి ఇవి మంచి పనులు చేయాలి, తీర్థక్షేత్రాలు చూడాలి, పుణ్యకర్మలు చేయాలి, అంతే చేయాలి కాబట్టి సత్వగుణం. ఓకే. అది కూడా బంధమే. చేయకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో మనం ఆ సత్ అది కూడా సత్వగుణం కూడా బంధమే అంటున్నారు. సో తమస్సు నుంచి రజస్, రజస్ నుంచి సత్వంకి వచ్చి, సత్వం నుంచి కూడా ఈ 3 గుణాలతో సంబంధించిన విషయాలు ఏమైతే ఉంటాయో అది కూడా దాటాలి నువ్వు. సో ఎందుకు చేస్తున్నావు అని అంటే జస్ట్ న్యాచురల్గా చేయడం అంతే. ఒకవేళ చేయడం ఆపేయమంటే ఓకే, దానివల్ల నేను డెవలప్ అవుతాను అంతే. మిగతా ఏవైనా జరుగుతున్నాయి బెనిఫిట్స్ అంటే అవి బోనస్ అంతే. ఆ విధంగా న్యాచురల్గా స్వతహాగా మన వ్యక్తిత్వమే ఉన్నతమైన విలువలతో ఉన్నతమైన వ్యక్తిత్వం అవ్వడమే నిత్య సత్వస్థం. ఓకే. సో 3 గుణాల నుంచి బయటికి వచ్చాయి. 3 గుణాలలో ఎక్కడున్నా కూడా మళ్ళీ ఏదో ఒక ఫలితం వస్తూనే ఉంటుంది, అది అనుభవించాల్సి వస్తూనే ఉంటుంది. సో అందుకోసమని వాటి నుంచి కూడా బయటికి వచ్చేసి ఆ ఆత్మజ్ఞానివి అవ్వు అని చెప్తున్నాడు. ఓకే. సరే, మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పారు? కర్మకాండలో నువ్వు ఆత్మజ్ఞాని బాబు డైరెక్ట్గా ఒక మాట చెప్పేస్తారు కదా. ఇంత విషయాలు ఎందుకు చెప్పాలండి? యజ్ఞయాగాలు చేయాలి, హోమాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, ఇన్ని మంచి పనులు ఎందుకు చెప్పారు? డైరెక్ట్గా నువ్వు ఆత్మజ్ఞాని అవ్వు అంటే అయిపోతుంది కదా. దానికి నెక్స్ట్ శ్లోకం చెప్తున్నా. యావానర్థ ఉదపానే यावानर्थ उदपाने సర్వతః సంప్లుతోదకే सर्वतः सम्प्लुलो सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः. ब्राह्मणस्य विजानतः సో యావాన్ అర్థ ఉదపానే, ఉదపానే వాటర్, ఓకే, నీళ్ళు. సర్వత సంప్లుత ఉదకే. సో సంప్లుత ఉదకే అంటే నీరు నిండిపోయి పొంగి పొర్లుతూ ఉన్నాయి, అంతటా నిండిపోతూ ఉన్నాయి. సో చెరువులు, వాగులు అన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయి. అప్పుడు మనం చిన్న చిన్న ఆ, ఈ చిన్న చిన్న బావులు అవి ఇవి ఉన్నాయి అనుకోండి,
పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద నీళ్లు పొంగి పొర్లుతున్నప్పుడు ఈ బావులు, చిన్న చిన్న చెరువులు, కట్టలన్నీ కూడా నిండిపోతాయి ఆటోమేటిక్గా. సో వాటికి స్పెషల్గా ఇప్పుడు ఇంత పెద్ద వాటర్ వస్తున్నాయి, చిన్న బావి నిండుతుందా, మా ఇంట్లో ఉన్న బిందె నిండుతుందా అనాల్సిన అవసరం లేదు. పెద్ద నీరు పొంగి పొర్లుతున్నప్పుడు చిన్న చిన్నవి ఆటోమేటిక్గా అన్నీ నిండిపోతాయి కదా. వాటిని మళ్ళీ స్పెసిఫిక్గా చూడాల్సిన అవసరం లేదు, కలిసిపోతాయి అందులో. సేమ్ తావానట్లే సర్వేషు వేదేషు, ఈ వేదాలన్నీ కూడా బ్రాహ్మణస్య విజానత. సో ఎవరైతే ఏ ఈ జ్ఞానం హైయెస్ట్ ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళకి ఈ చిన్న చిన్న కర్మకాండ, వేదాలలో చెప్పిన జ్ఞానం ఇవన్నీ కూడా అందులో యాడ్ అయిపోతాయి. స్పెసిఫిక్గా వీటిని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు వాళ్ళకి. ఆ ఇంతవరకే. సో పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు చిన్న చిన్న వాటిలలో వాటర్ ఆటోమేటిక్గా నిండిపోతాయి, అవి మనకి అందులో కలిసిపోయినట్టు. ఆత్మజ్ఞానం అనేది ఫైనల్ నాలెడ్జ్, అది తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఈ చిన్న విషయాలు అనేటివి అందులో కలిసిపోతాయి అనే విషయాన్ని చెప్తున్నారు. సో వాటి ఉపయోగం కూడా అంతవరకే. అంత జ్ఞానం తెలిసిన వాడికి మళ్ళీ ఈ చిన్న చిన్నవి ఎంతవరకు, ఆ వాటర్లో ఆ చిన్న బావిలు ఎంతవరకు అంతవరకే అని చెప్తున్నారు. సో జ్ఞానం తెలుసుకుంటూ ఉండాలి, కానీ ఇక్కడ ఆగేది లేదు. ఫైనల్ నాలెడ్జ్ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వేదాంత శాస్త్రం చెప్తుంది. ఇక్కడ వేదం అంటే మళ్ళీ కర్మకాండ, ఉపాసన ఆ టాపిక్స్ మాత్రమే చెప్తున్నారు. అది అర్థం చేసుకోవాలి అని అంటున్నాను. ఇక్కడ మళ్ళీ బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ, మనం మనకు రెగ్యులర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాహ్మణుల గురించి కాదు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళ గురించి. సో బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళకి ఈ ఈ విషయాలన్నీ కూడా చిన్న దాంతో సమానమే. ఎందుకు, ఫైనల్ నాలెడ్జే వాళ్ళు తెలుసుకున్నారు కదా అనే విషయాన్ని చెప్తున్నారు. కానీ స్టెప్ బై స్టెప్ రావాలి కదా, అందరికీ అన్నీ అర్థం కావు కదా, అందుకోసమని. బట్ ఫైనల్గా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి ఇవి అవసరం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. సరే, మరి ఇంతకీ పని చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? మెయిన్ శ్లోకం భగవద్గీతలో అందరికీ తెలిసిన ఫేమస్ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే कर्मण्येवाधिकारस्ते మా ఫలేషు కదాచన. मा फलेषु कदाचन మా కర్మ ఫలహేతుర్భూః मा कर्मफलहेतु मा कर्मफलहेतुर्भूः మా తే సంగోస్త్వకర్మణి. मा ते सङ्गोऽस्त्वकर्मणि రైట్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ పైన నీకు అధికారం ఉంది, ఫలితం పైన కాదు. మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. సో ఈ రెండిటి పైన కర్మలు ఈ విధంగా మనసు పెట్టి భావించి ఆ ఆ కర్మని ఎట్లా చెయ్యాలో తెలుసుకొని చెయ్యు, కర్మ ఫలానికి బద్ధుడవి అవ్వకు. అందుకోసమని కర్మలే చేయను కదా అని చెప్పేసి వదిలేయాల్సిన పని కాదు అని చెప్తున్నా. ఏంటి అనేది రేపు డీటెయిల్గా చూద్దాం. ఓకే. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. హరి ఓం.